నిన్న అసలు యాక్చువల్లీ నిన్ననే మాట్లాడాలి ఇది. మన రష్యా ఇంకా అమెరికా ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో కలుస్తున్నారు అలాస్కాలో. అయితే నేను ప్రెసిడెంట్ పుతిన్ని కలుస్తున్నా, అలాస్కా పోతున్నా, రష్యా పోతున్నా నేను అని అన్నాడట. రష్యానా? పుతిన్ అమెరికాకు వస్తున్నారు కదా అంటే, అచ్చా అలాస్కా అమెరికాలో ఉందా అని అన్నాడట. అంటే ఆయన భూభాగం ఏడుందో కూడా తెలియదు, టారిఫ్లు పెడతాడు. వీడికి చెప్తున్నా కదా, డై వేసుకోరా అంటే ఎన్నో వేరే దగ్గర వేసుకున్నట్టు ఒకడు, నెత్తికి డై కొట్టుకోరా అనంటే ఏవైనా ఇంటికెళ్ళే కదా అని అన్నాడట. అంటే ఇక గిసుంటోనికి ఇక మనం ఏం చెప్పాలి. అయితే వీళ్ళిద్దరు కలుస్తున్నారు కాబట్టి అమెరికా జర గట్టిగా నమ్మలేం కాబట్టి ఇలా ఇద్దరు సెక్యూరిటీలు నిజంగా చెప్పాలని అంటే తారాస్థాయిలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడసక్కని విధంగా ఉన్నాయి. ఎట్లున్నాయి అని అంటే అలాస్కా మీటింగ్ చెప్పినప్పటి నుంచి మొత్తం నిజంగా చెప్పాలంటే హల్చల్ మచాంచిపోయింది అలాస్కాలో. బోత్ అమెరికన్ ఇంకా రష్యన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో హెవీలీ ఆర్మ్డ్ సెక్యూరిటీ కవర్లలో ఉన్నారు. అమెరికన్ సాయిల్ అవుతుంది కాబట్టి కంప్లీట్ వెపన్స్, కమ్యూనికేషన్స్, ఎక్విప్మెంట్స్, మెడికల్ గేర్, ఫారిన్ రెస్ట్రిక్షన్స్ కంప్లీట్గా ఉన్నాయి. హోటల్ రూమ్లో కూడా ఎవడు పడతాడికి ఇస్తలేరు. ఎందుకని అంటే అలా పోతుంది వ్లాదిమిర్ పుతిన్. ఏమన్నా అటు ఇటు అయిందనుకో, ఆపరేషన్ డెడ్ హ్యాండ్ స్టార్ట్ అయిందనుకో, ఏ గలీలో ఏ బాంబు పడుతుందో తెలియదు అమెరికాలో కూడా. సో కంప్లీట్గా అన్ని ఎక్విప్మెంట్స్ ఇడికిని పోయినాయనట. నిజంగా చెప్పాలనంటే కార్గో ప్లేన్సే దిగుతున్నాయట. సెక్యూరిటీ యాక్షన్ ఎట్లున్నదని అంటే 10 US ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారట, ఇక్కడ 10 రష్యన్ ఏజెంట్స్ ఉన్నారట, అటు 10 అమెరికన్ ఏజెంట్స్ ఉన్నారట. ఆ మీటింగ్ రూమ్లలో వీళ్ళే ఉంటారంట. ఎవడికి తెలవకుండా, ఎవడి సహమతి లేకుండా డోర్ ఓపెన్ చేయొద్దట. నా ప్రెసిడెంట్ వస్తుండు నేను తీస్తానంటే కిందికి పుచ్చలు వలగొడతామని చెప్పి వీళ్ళు కూడా అంటారట. సో అంత చాలా స్ట్రిక్ట్గా నడుస్తుందట. ఏజెంట్స్ ఎవరైతే సూట్లు వేసుకుంటారో, ఇయర్ పీస్లు పెట్టుకుంటారో వీళ్ళని ఎవరిని ఇంటర్సెప్ట్ చేయొద్దు, ఎవరిని ఇంటర్సెప్ట్ చేయొద్దు. ఎవ్రీ మూమెంట్ చిన్న షీమ పిత్తిన సప్పుడు కూడా రికార్డ్ చేస్తురట, కొరియోగ్రఫీ చేస్తురట. ఇంతగానం నిఘా వర్గాలలో మీటింగ్ జరిగిందట నిన్న. మళ్ళీ ఏం జరిగింది ఏమైందనంటే కంకెల పొట్టు ట్రంప్ కాంతో కూర్చుంటే ఏమొస్తుంది అబ్బా, బంక చెక్క మాసపత్రి తప్ప. మనోడు ఏం మాట్లాడతాడు అసలు. అలాస్కా అనే భూమి ఒకప్పుడు రష్యాదే, కరెక్టే, ట్రంప్ అన్నది కరెక్టే. కానీ రష్యా అమ్మేసింది $7 బిలియన్ వెనకటికి ఎప్పుడో అమ్మేసింది. అది మనోడికి తెలియదు కదా, మనోడు మాట్లాడతాడు. ఇక ఏ భూభాగం ఎంత ఉందో తెలియనోడు ఏం మాట్లాడతాడండి. దీని మీద చిట్టా నేను ప్రామిస్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ అన్నా రేపటికన్నా మీకు ఖచ్చితంగా పెడతాం మేము.